హలో ఫుడీస్, వెల్కమ్ టు ఎనీ ఇండియన్ ఫుడ్స్. ఈరోజు స్పెషల్ ది బెస్ట్ పన్నీర్ బిర్యానీ. సరిగ్గా వండాలే కానీ ఏ నాన్ వెజ్ కూడా దీని ముందు పనికిరాదు. ఇది హైదరాబాదీ స్టైల్. ఏ స్పెషల్ అకేషన్కైనా ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. వీకెండ్స్లో కానీ లేదా మీకు టైం దొరికినప్పుడు కానీ ఈ బిర్యానీ ట్రై చేయండి. అందరూ చాలా బాగా ఇష్టపడతారు. లెట్స్ స్టార్ట్. 200 grams పన్నీర్ క్యూబ్స్, 2 టేబుల్ స్పూన్ కొత్తిమీర తరుగు, హాఫ్ కప్ వేయించిన ఆనియన్స్, 4 లవంగాలు, 4 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ సాజీరా, 1 బిర్యానీ ఆకు, 200 grams పెరుగు, 1 నిమ్మకాయ రసాన్ని వేసి మసాలాలన్నీ పన్నీర్కి బాగా పట్టించుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ పన్నీర్ మసాలా, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మసాలాలన్నీ పన్నీర్కి బాగా పట్టించుకోండి. పట్టించుకున్నాక ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. దీన్ని 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెడితే పన్నీర్ ముక్కలకి మసాలా బాగా పడుతుంది. ఇప్పుడు మరొక పాన్లో 2 లీటర్ల వాటర్ని మరిగించండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 4 లవంగాలు, 4 యాలకులు, 1 టేబుల్ స్పూన్ సాజీరా, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 బిర్యానీ ఆకు, ఇవన్నీ వేసుకొని వాటర్ బాగా మరిగించండి. దీనిలో 1 గంట పాటు నానబెట్టిన బాస్మతి రైస్ వేసి బియ్యం బాగా ఉడుకుతున్నప్పుడు 1 నిమ్మకాయ రసాన్ని వేసుకోండి. బియ్యం చాలా చక్కగా ఉడుకుతుంది. ఇది ఆల్మోస్ట్ ఆల్ 60% కుక్ అయ్యాక రైస్ని కొంత తీసుకొని పన్నీర్ మిక్సర్లో వేసి రైస్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు ఇష్టమైతే. రైస్ మీద హాఫ్ చెంచా గరం మసాలా స్ప్రింకిల్ చేసుకోండి. ఇలా రైస్ అంతా లేయర్లా వేసుకోండి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ ఫ్రైడ్ ఆనియన్స్ని, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర తరుగు లేయర్లా వేసుకోండి. ఇప్పుడు ఒక 25 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో దమ్ చేసుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 15 నిమిషాలు రెస్ట్ ఇస్తే ది బెస్ట్ పన్నీర్ బిర్యానీ రెడీ. మీకు నచ్చిందా ది బెస్ట్ పన్నీర్ బిర్యానీ? మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి. చాలా బాగుంటుంది ఈ బిర్యానీ. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.